హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణ్ తాడూరి. ఖమ్మం నుంచి అయితే ఇక నేను హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. ఎందుకంటే దాని కారణం అయితే నేను తర్వాత చెప్తాను అనమాట. ప్రస్తుతం అయితే కరెంట్ ఈరోజు ఇద్దరు బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. సో నేను అక్కడికైతే వెళ్ళాలన్నమాట. బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మనం. కొత్త బస్ స్టాండ్, ఖమ్మం కొత్త బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మనం. ఈ చెప్పులు ఎక్కడ పెట్టాలరా భయ్, చెప్పులు ఎక్కడ పెట్టాలి తెలియదు. బ్యాగ్లో నేను ఓకేద్దాం మనం, తెలుసుగా సవక ఇవ్వాలి. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఖమ్మం బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను అనమాట. ఇంకో కనపడుతుందిగా, వెళ్ళిపోవడం. ప్లాట్ఫామ్ నెంబర్ 15లో మన బస్సు రెడీగా ఉంది, వెళ్ళిపోదాం మనం. ఖమ్మం బస్ స్టాండ్ చూడండి మామ, ఎయిర్పోర్ట్ తీరున కట్టారనమాట. చాలా బాగుంది కదా, నాకైతే ఖమ్మం బస్ స్టాండ్ చాలా నచ్చింది. మనం వచ్చింది ఒకసారి ర్యాంక్ కూడా తీయడానికి, మళ్ళీ ఇప్పుడు వస్తుంది. ఇక హైదరాబాద్ వెళ్ళిపోతున్నాయి. ఇవ్వండి మన శరణ్ ఫిరోజ్ ఇక్కడే ఉన్నారు. సో బయలుదేరాలి, మేమైతే బయలుదేరుతాం అనమాట. బస్సు కూడా చూడండి రెడీగా ఉంది. బస్సు ఎక్కేసి వెళ్ళిపోవడమే. మన బస్సులో జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. ఇగో ఇదే మన బస్సు. సీట్లు ఎత్తుక్కోవాలి మాము. ఇప్పుడు లాస్ట్ ఉన్నాయి సీట్స్, చూడు ఒక 4 ఉంటాయి చూడు. మనకి లాస్ట్కి ఉన్నాయి మా సీట్స్. నేను ఇటు కూర్చుంటా, నేను ఇక్కడ కూర్చుంటా. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే బస్ ఎక్కిన అనమాట. ఇక సీట్లో కూర్చున్నాను. వీళ్ళిద్దరు చూడండి ముచ్చట్లు పెడుతుర్రు. ఇక ఏం పని పాటలేదు వీళ్ళిద్దరికి. సో మొత్తానికి మన బస్సు అయితే కదిలింది అనమాట. బాయ్ బాయ్ ఖమ్మం. సో ఫ్రెండ్స్, అట్లా బస్సులో కూర్చున్నాము. సన్ప్లేస్ చేస్తారు ఎట్లా వస్తుంది వచ్చి చూడండి మీరు కూడా. చాలా బాగుంది కదా. సూర్యాపేట బస్ స్టాండ్కి అయితే వచ్చామన్నమాట. సూర్యాపేట బస్ స్టాండ్ అయితే చూస్తున్నారు కదా. సూర్యాపేట బస్ స్టాండ్ సర్కిల్ కొంచెం చిన్నగా ఉంది. ఖమ్మం బస్ స్టాండ్తో పోలిస్తే సూర్యాపేట బస్ స్టాండ్ చిన్నగా ఉంది. నాకేమో మన బస్సు ఎక్కడ బయలుదేరుద్దా అని చెప్పేసి చిన్న టెన్షన్. సో ఉరుకులాట ఉరుకుతా ఉన్నాయి. ఇక్కడే ఉంది మన బస్సు. చాలే. వాటర్ బాటిల్ 25 రూపీస్ అంట. 2 తీసుకొచ్చిన, 50 రూపాయలు బొక్క. మొత్తానికి హైదరాబాద్లో అయితే ఉన్నాం మనం. నాకు రామోజీ ఫిలిం సిటీని క్యాప్చర్ చేద్దామని చెప్పేసి చేస్తుంటే సడన్గా కెమెరా ఆఫ్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఎస్ఆర్ నగర్లో అయితే మేము దిగామన్నమాట. ఇప్పుడే బస్సు మెట్రో స్టేషన్ చూసుకోండి, బాగుంది. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో దిగామన్నమాట మేము. సో ఫ్రెండ్స్, నేను ఫిరోజ్ శరణ్ ఇక్కడ దగ్గరలో ఎస్ఆర్ నగర్లో ఉన్న న్యూడిల్స్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇక రాత్రి కదా, మనకి ఫుడ్ అయితే దొరకలేదు. ఓన్లీ ఫ్రైడ్ రైస్ సెంటర్ అయితే ఉంది. అయితే ఇక్కడికి వచ్చి మేము నూడిల్స్, ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. అవి తినేసి ఇక వీళ్ళు ఫ్రెండ్ వస్తున్నాడు, రూమ్కి అయితే వెళ్ళిపోతాం మేము. ఇక మళ్ళీ మనం రూమ్ దగ్గర అయితే కలుద్దాం అనమాట. ట్రాఫిక్లో రోడ్లు దాటడం అంటే అసలు అది నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇక్కడ వాళ్ళకి దాటి వెళ్ళడానికి ఇగో ఈ ఫుట్పాత్ ఖాళీగా ఉంది. వాళ్ళు వస్తున్నారు, కానీ అక్కడ వెహికల్స్ చూడండి ఎట్లా వస్తున్నాయో. అక్కడక్క వచ్చేస్తున్నాయి వెహికల్స్. చాలా జాగ్రత్తగా దాటాలి ఈ రోడ్డు. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి రూమ్ వరకు ఇక్కడ కనపడుతుంది, వెనక కనపడుతుంది రోడ్డు. ఆ రోడ్డు మొత్తం 1/2 కిలోమీటర్ నడవాలి. ఇప్పుడు మేము ఈ బ్యాగులు ఇవన్నీ వేసుకొని 1/2 కిలోమీటర్ నడవాలి. ఫ్రెండ్స్, మన రూమ్కి అయితే వచ్చేసాం అనమాట. మన రూమ్ అయితే ఇదే మన రూము. ఇంకా లోపలికి ఉన్నాయన్నమాట. ఇటు సైడ్ ఉంది, ఇటు సైడ్ ఉంది. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇది. సో ప్రజెంట్గా అయితే ఈ రూమ్లో ఉంటున్నాం.
మనకి రూమ్లో ఫ్యాన్ కూడా లేదనమాట. సో కాకపోతే మాకు వ్యూ పాయింట్ చూసుకోవడానికి ఇక్కడ కిటికీ అవుతుంది అనమాట మనకి. బ్రో మరి ఏమంటావు చెప్పు, మా నైట్ ఎక్కడ పడుకుందాం, మరి రూమ్లో పడుకుందాం డాబా పైన? సో డాబా పైన పడుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ రూమ్లో ఈ రూమ్లో ఉండటం వితౌట్ ఫ్యాన్ అంటే ఏం కష్టం, చాలా కష్టం అవుతుంది. ప్రస్తుతం అయితే ఇంక వెళ్ళి డాబా పైన పడుకోవటం. ఇక రేపైతే చుట్టుపక్కల ఉన్న ప్లేసులు అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం అనమాట. సో చిన్న చిన్న ప్లేసులని మేము తిరిగి నార్మల్గా గల్లీలో తిరిగి అయితే షార్ట్ రూపంలో పెడతాం మీకు. అండ్ మెయిన్ వీడియోస్ వచ్చేసరికల్లా పెద్ద పెద్ద ప్లేస్లు ఉంటాయి. ఎక్కడికైతే మేము ప్లేస్లోకి వెళ్తాం ఆ ప్లేస్లని అక్కడ తీసుకెళ్ళి చూపిస్తాం అనమాట. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇక ఇందాకే లేచానమాట. లేచి ఇక డాబా మీదకి అయితే వచ్చానమాట. ఇక టిఫిన్ కూడా ఏం చేయలేదు, అట్లా బ్రెడ్ చేసుకొని అట్లా డైరెక్ట్ డాబా మీదకి వచ్చేసాను. ఇక్కడే పడుకున్నాం మేము, ఇక్కడే పడుకున్నాం. ఇక కిందికి వెళ్ళిపోయినాం. సో ఎండ కూడా చూడండి దంచి కొడుతుంది అనమాట. ముందు ఎండ, హైదరాబాద్లో ఎండ బీభత్సంగా ఉంది. నిన్న మొన్న వర్షాలు పడ్డాయంట మరి అటు సైడ్ పట్టి మనకి ఐడియా అంటే కరెక్ట్గా తెలియదు అనమాట. పొద్దున్నే పావురాలు చూడండి భలేగా ఆడుకుంటున్నాయి అనమాట. ఇక్కడ వేడి ఒకటి ఉంది, ఇక్కడ పావురం ఉంది చూడండి. పావురం వచ్చింది చూడండి ఇంట్లోకి, అగో వెళ్ళిపోతుంది చూడండి. డైలీ వస్తుంది అనుకుంటుంది. ఫ్రెండ్స్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఏరియా మొత్తం గ్రీనరీలో ఉంది, చాలా బాగుందన్నమాట. చల్లగాలి వచ్చింది రాత్రి మొత్తం అంతా. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ విండో వ్యూ కూడా మంచిగా ఉందన్నమాట. ఇక రూమ్లో మనకు విండో వ్యూ ఉంటుంది, ఆ విండో వ్యూ కూడా మంచిగా ఉంది. సో ఫ్రెండ్స్ ఇదే మన అపార్ట్మెంట్ అనమాట. సో ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఆడిషన్ కూడా ఉంది, కాకపోతే ఆడిషన్ కూడా మిస్ అయింది ఈ వర్షం వల్ల. లైట్గా పడుతుంది వర్షం. ఇప్పుడు ఈ వర్షంలో బండి మీద పోయినాం అనుకోండి మొత్తం అంతా తడుస్తాం అనమాట. ఇక ఆడిషన్ కూడా మిస్ చేసుకున్నాం, ఏం చేస్తాం. డాబా పైకి వెళ్తామా చెప్పు? మరి నేను వెళ్తున్నదా. సో డాబా పైన ఎట్లుంటుందో చూద్దాం మనం వెళ్ళి. కాసేపు అట్లా ఆ చల్లటి వర్షానికి పడుతున్న కొన్ని చినుకులకి తడుద్దాం. నేను ఫిరోజ్ అయితే వెళ్తాను. డోర్ పెట్టాలి. బాబా ఎంత చల్లగా ఉందో, చాలా చల్లగా ఉంది అబ్బా. వాతావరణం బాగుంది. ఇగో లైట్గా పడుతుంది వర్షం. ఇక చూడండి కింద చినుకులు కనపడుతున్నాయి, లైట్గా పడుతుంది. లొకేషన్ కూడా మంచిగా ఉంది కదా చూడండి. వా నాకు చాలా బాగా అనిపిస్తుంది చల్లటి లొకేషన్లో, ఎంత మంచిగా ఉందో. కానీ డాబా మీదకి రాగానే నాకైతే ఏదో ఇంటి ముందు బాడీ గార్డ్స్ లెక్క, సెక్యూరిటీ గార్డ్స్ లెక్క ఇవి ట్యాంక్ 13 ట్యాంకులు. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో స్టార్టింగ్లో చెప్తా అని చెప్పా కదా నేను అసలు హైదరాబాద్ ఎందుకు వచ్చానని. హైదరాబాద్ ఎందుకు వచ్చానంటే ఒక జాబ్ చూసుకొని హాలిడేస్ ఉంటాయి కదా ఇప్పుడు వీక్ ఆఫ్స్లో యూట్యూబ్ నడుపుకుంటూ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ సైడ్ ఆడిషన్లు ఇచ్చుకుందాం అని చెప్పేసి వచ్చాను అనమాట. సో ఈరోజు కూడా ఒక ఆడిషన్ ఉంది, కాకపోతే ఈ వర్షం పడుతుంది కదా, అది శ్రీనగర్లో అంటే ఆడిషన్. అక్కడికి వెళ్ళాలంటే మొత్తం తడిచిపోతాం అనమాట. సో అందుకని ఆడిషన్కి అయితే ఈరోజు వెళ్ళలేదు. సో రేపైతే ఏమైనా ఆడిషన్స్ ఉంటే ట్రై చేయాలి. ఫ్రెండ్స్ ఈ వర్షం నన్ను వీడియో కూడా తీసుకొనియట్లేదు, ఒక్క క్షణం అట్లా వీడియో తీద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాను. వర్షం చూడండి పడుతూనే ఉంది, అసలు మొత్తం తడిచిపోయేటట్టున్నా. సో వీడియో అయితే ఇంతటితో ఆపేస్తున్నా ఫ్రెండ్స్. మన బ్లాగ్స్ ఇంకా మీకు నచ్చినట్టయితే మన వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మన ఛానల్ని. ఇంకెందుకు మరి రేపు ఉంటా మరి, బాయ్.